అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఏపీ గేమింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని కంటిన్యూయేషన్ అనమాట ఫ్రమ్ సెక్షన్ 3A విచ్ ఇస్ అఫెన్సెస్ బై కంపెనీస్ నుంచి కంటిన్యూ చేయబోతున్నాం. సో అఫెన్సెస్ బై కంపెనీస్ సెక్షన్ 3Aలో మనకి డీల్ చేసింది. సో ఇందులో ఏం చెప్పారు అంటే, ఎప్పుడైనా ఒక పర్సన్ కాంట్రవెన్షన్ ఆఫ్ సెక్షన్ కానీ లేదంటే ఈ యాక్ట్ కాంట్రవెన్షన్లో కానీ ఏదైతే చేస్తున్నారో, ఒకవేళ ఆ పర్సన్ అనేవారు అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రవెన్షన్ అంటే ఏదైతే మనం అగెయిన్స్ట్గా చేస్తున్నామో ఈ యాక్ట్ ప్రకారం, ఒకవేళ ఆయన కంపెనీ డైరెక్టర్ కానీ లేదంటే ఇంకేదైనా డైరెక్టర్ కానీ లేదంటే ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు, అలానే రెస్పాన్సిబుల్గా ఉన్నారు కంపెనీకి, అలానే కండక్ట్ ఆఫ్ ద కంపెనీకి, అలానే కంపెనీకి. సో ఆయన్నే మనం గిల్టీ అంటామన్నమాట. ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉన్నారో కంపెనీ బిజినెస్ని కండక్ట్ చేయడానికి ఆయనే ఇక్కడ మనకి గిల్టీ పర్సన్ అవుతారు. అలానే ఆయనకి అగెయిన్స్ట్గా మనం ప్రొసీడ్ అయితే అవ్వచ్చు, ఆయనే పనిషబుల్ కూడా అవుతారు. అలానే అలాంటి పర్సన్ పనిషబుల్ అవ్వరు ఎప్పుడు అంటే, ఆయన ఒకవేళ డ్యూ డిలిజెన్స్ తీసుకున్నారు అంటే ప్రాపర్ కేర్ తీసుకున్నారు, ఆ అఫెన్స్ అనేది జరగకుండా ఆయన ఏదైతే కేర్ తీసుకోవాలో తీసుకున్నారు. అలానే ఆయన ఒకవేళ అలాంటి కాంట్రవెన్షన్ ఏదైనా జరిగినా సరే అది ఆయన నాలెడ్జ్లో లేదు అంటే ఆయనకు తెలియకుండా జరిగిందనమాట. సో అప్పుడు కూడా ఆయన లయబుల్ అవ్వరు. ఎప్పుడెప్పుడు లయబుల్ అవ్వరు? ఆయన నాలెడ్జ్ లేకుండా జరిగినప్పుడు, అలానే ఆయన డ్యూ డిలిజెన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. సో ఈ 2 ఇన్స్టెన్సెస్లో ఒకవేళ ఏదైనా కాంట్రవెన్షన్ ఈ యాక్ట్ ప్రకారం జరిగినట్టు అయితే, సో ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫ్ ద కంపెనీ ఉంటారో ఆయనైతే లయబుల్ అవ్వరు అని మనకి సెక్షన్ 3Aలో చెప్పడం అయితే జరిగింది. సెక్షన్ 4 ఇందులో ఏం చెప్తున్నారు అంటే, పెనాల్టీ ఫర్ బీయింగ్ ఫౌండ్ ఇన్ కామన్ గేమింగ్ హౌస్. సో ఎవరైతే పర్సన్ కామన్ గేమింగ్ హౌస్లో దొరికారనమాట, సో ఆయన దొరికేటప్పుడు ఆయన కన్విక్షన్, ఒకవేళ ఆయన కన్విక్ట్ కూడా అయ్యాడు, ఓకే, ఆ గేమింగ్ కోసం అయి ఉండొచ్చు, లేదంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ గేమింగ్ కోసం అయినా సరే ఆయన కామన్ గేమింగ్ హౌస్లో ప్రజెంట్ అయి ఉండొచ్చు. సో ఆయనకి ఎంత పనిష్మెంట్ వస్తుంది అంటే, హీ విల్ బి పనిష్డ్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 6 months ఇంప్రిజన్మెంట్ కానీ, లేదా ఫైన్ ఎక్స్టెండ్ అవుతుంది 3,000 రూపీస్ వరకు కానీ, లేదంటే ఆర్ విత్ బోత్ 6 months 3,000 ఆర్ విత్ బోత్. అలానే సెక్షన్ 5లో మనకి ఏం చెప్తుందంటే, అఫెన్సెస్ ఏదైతే ఈ యాక్ట్లో ఉంటాయో అవి కాగ్నిజబుల్, అలానే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అనమాట. ఓకే, సో కాగ్నిజబుల్ అంటే మనకు తెలుసు కదా, లైక్ వితౌట్ వారెంట్ పోలీస్ అనే వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి. సో వాటికి బెయిల్ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అనమాట. సో బెయిల్ కూడా ఇవ్వరు. సో అలానే పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అది కూడా నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ SI ఆఫ్ పోలీస్ అనమాట, సబ్ ఇన్స్పెక్టర్. సో ఆయనకి అథారిటీ ఉంటుంది. ఎందుకు అథారిటీ ఉంటుంది అంటే, ఏ ప్లేస్లోకైనా సరే ఆయన ఎంటర్ అవ్వచ్చు, ఏ టైంలో అయినా ఎంటర్ అవ్వచ్చు, విత్ ఫోర్స్తో ఎంటర్ అవ్వచ్చు. అలానే అసిస్టెంట్స్ అంటే ఆయన కానిస్టేబుల్స్ని తీసుకొని ఎంటర్ అవుతారు, ఎంతమంది కావాలంటే అంతమంది. అలానే అందరి పర్సన్స్ని ఎవరైతే ఆ ప్లేస్లో దొరుకుతారో అందరినీ అరెస్ట్ చేయొచ్చు, అలానే వాళ్ళని సర్చ్ కూడా చేయొచ్చు. అలానే ఆ ప్లేస్లో ఉన్న ఏ పార్ట్ని వదలకుండా అన్ని పార్ట్స్ని కూడా సెర్చ్ చేయొచ్చు. అలానే ఆయన సీజ్ కూడా చేయొచ్చు. దేనిని? మనీ ఏదైతే దొరుకుతుందో పర్సన్స్ దగ్గర మనీని సీజ్ చేస్తారు. అలానే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ని ఏదైతే మనం సెక్షన్ 2 Clause 4లో డిస్కస్ చేసుకున్నాం కదా, అలా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ని సీజ్ చేస్తారు. అలానే ఆల్ మనీస్, ఆల్ సెక్యూరిటీస్, అన్ని మనీస్, అన్ని సెక్యూరిటీస్ ఏవైతే వాల్యూ ఉంటాయో అలాంటి ఆర్టికల్స్ ఎవరైతే రీజనబుల్లీ సస్పెక్టెడ్ పర్సన్స్ దగ్గర ఉంటాయో గేమింగ్ పర్పస్కి అవన్నిటినీ సీజ్ చేస్తారు. అలానే బ్యాంక్ అకౌంట్స్ ఒకవేళ ఇన్వాల్వ్ అవుతున్నాయి గేమింగ్ చేసేటప్పుడు వాటిని ఫ్రీజ్ చేస్తారు, ఇంకా అవి ఆపరేషన్లో ఉండవన్నమాట. సో ఏదైతే గేమింగ్ పర్పస్కి వాడుతున్నారో వాటిని ఫ్రీజ్ చేస్తారు బ్యాంక్ అకౌంట్స్ని. సో ఇది మనకి సెక్షన్ 5. తర్వాత సెక్షన్ 6. ఈ సెక్షన్ 6లో ఏం చెప్తున్నారంటే మనకి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అనేది ఫౌండ్ ఇన్ ఏ ప్లేస్ ఎంటర్డ్ ఆర్ సెక్యూర్డ్ టు బి ఎవిడెన్స్ దట్ ప్లేస్ ఇస్ ఎ కామన్ గేమింగ్ హౌస్. అంటే ఎప్పుడైతే మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ కానీ ఒకవేళ మనం ఒక కామన్ గేమింగ్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించింది అనమాట, ఓకే, అప్పుడు లేదంటే మనం ఎంటర్ అయ్యాక సర్చ్ చేస్తున్నాం, లేదంటే ఇంకెవరైనా పర్సన్ మనకి దొరికారు. సో అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అని మనం చూసుకొని మనం ఇట్ షెల్ బీ ప్రెజ్యూమ్డ్, ఇక్కడ షెల్ ప్రెజ్యూమ్ అని వస్తుంది చూసారా, అంటే మనం షెల్ ప్రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఏమని? మే అంటే అయి ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు, షెల్ మాత్రం దెర్ ఇస్ ఎ సర్టెనిటీ అనమాట. సో అలా మనం షెల్ ప్రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఏంటని? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ మనకు కనపడగానే అది ఒక కామన్ గేమింగ్ హౌస్ అని మనం షెల్ ప్రెజ్యూమ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఎవరైతే పర్సన్స్ అనేవాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళు గేమింగ్ ఆడకపోయినా సరే, ఓకే, వాళ్ళు గేమింగ్ ఆడుతున్నట్టు పోలీసులు చూడకపోయినా సరే,
వాళ్ళని గేమింగ్ ఆడుతున్నట్టే కన్సిడర్ చేసి అరెస్ట్ అయితే చేయొచ్చు అనమాట. పోలీస్ ఆఫీసర్ యాక్చువల్ గేమింగ్ని చూడకపోయినా వాళ్ళ కామన్ గేమింగ్ హౌస్లో ఎక్కడైతే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అనేది పెట్టారో అక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ప్రెజ్యూమ్ చేస్తారు, షెల్ ప్రెజ్యూమ్, అది కూడా ఏంటి, వాళ్ళు గేమింగే ఆడుతున్నారు అని చెప్పి. సో ఇది మనకి సెక్షన్ 6 అయిపోతే సెక్షన్ 7. సెక్షన్ 7లో ఏం చెప్పారంటే ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 4 and 6 నాట్ టు అప్లై ఇన్ సర్టెన్ కేసెస్ అని చెప్పారు. సో ఈ సెక్షన్ 4 అనేది మనకి ఆల్రెడీ లేదని చెప్పి రీపీల్ చేసేసారు. మనకి ఇక్కడ కింద చూస్తే మనకి తెలుస్తుంది. సో ఎర్లియర్ ఏంటంటే ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 4, 5, 6 నాట్ అప్లై ఇన్ సర్టెన్ కేసెస్ అనేది ఉండేదన్నమాట. సో ఇప్పుడు చూస్తే సో సెక్షన్ 6లో ఉన్నది ఏది కూడా అప్లై అవ్వదు. ఎవరైతే పర్సన్స్ ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రిమైస్లో ఉన్నారు, అంటే లైక్ ఒక ప్లేస్లో ఉన్నారు, ఒక ప్రెమిసెస్లో, ఎవరికో సంబంధించిన ఒక ప్రెమిసెస్లో ఉన్నారు. సో ఒకవేళ ఆ ప్రిమైస్ కానీ లేదంటే ప్లేస్ కానీ ఎవరు ఆక్యుపై చేశారు అంటే ఒక క్లబ్ అవనివ్వండి, లేదంటే సొసైటీ, కంపెనీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, వాళ్ళు ఇన్కార్పొరేట్ అయినా సరే, ఇన్కార్పొరేట్ అవ్వకపోయినా సరే, సో ఆ పర్సన్స్ అనేవాళ్ళు యాక్చువల్గా గేమింగ్ ఆడితే తప్పితే, లేదంటే వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారని తప్పితే వాళ్ళు గేమింగ్ ఆడుతున్నారని అయితే ప్రెజ్యూమ్ అనేది అవ్వదన్నమాట. సో మనం ప్రెజ్యూమ్ అయితే చేసుకోలేం. అంటే ఇక్కడ మనకి ఏదైతే సెక్షన్ 6లో షెల్ ప్రెజ్యూమ్ అని చెప్పాం కదా ఇందాకలా, అది ఇన్ కేస్ సెక్షన్ 7లో ఒకవేళ ఆ ప్లేస్ అనేది ఒక క్లబ్, సొసైటీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, కంపెనీ వీళ్ళ అండర్లో ఉంటప్పుడు యాక్చువల్ గేమింగ్ చూస్తేనే, లేదంటే ఫెసిలిటేషన్ చేస్తున్నారని ఖచ్చితంగా తెలిస్తే అప్పుడే మాత్రమే ప్రిజంప్షన్ అనేది డ్రా చేస్తారు. అయిపోతే సెక్షన్ 8. ఇక్కడ సెక్షన్ 8లో ఏం చెప్తున్నారంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ ఎట్సెట్రా ఫౌండ్ ఇన్ కామన్ గేమింగ్ హౌస్ మే బి ఆర్డర్ టు బి డిస్ట్రాయిడ్ ఆర్ ఫర్ఫీటెడ్ ఆన్ కన్విక్షన్. అంటే ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అనేది మనకి కామన్ గేమింగ్ హౌస్లో కనపడిందో, లైక్ ఫైన్ చేశారో, దాన్ని ఆర్డర్ చేస్తారు ఏమని, డిస్ట్రాయ్ చేసేమని, లేదంటే ఫర్ఫీట్ చేసేమని అని కన్విక్షన్. అయితే లైక్ నాశనం చేయమని చెప్పేస్తారు, లైక్ వాటిని డిస్ట్రాయ్ చేయమంటారు, లేదంటే వాళ్ళు జప్తు చేస్తారు, ఫర్ఫీచర్, ఓకే, జప్తు చేస్తారనమాట. సో ఆన్ కన్విక్షన్, ఎప్పుడైతే ఒక పర్సన్ కన్విక్ట్ అవుతారో అంటే అరెస్ట్ అయ్యాక ఎవిడెన్స్ అనేది ఫైండ్ అయింది ఆయనకి అగెయిన్స్ట్గా, అప్పుడు ఆయనకి అగెయిన్స్ట్గా ప్రొసీడ్ అవుతారు కదా, ఆయన కన్విక్ట్ చేస్తారు. సో అలా అఫెన్స్కి కన్విక్ట్ అయ్యేటప్పుడు ఎందుకు ఓపెన్ చేశారని, లేదంటే కీప్ దాన్ని లైక్ కామన్ గేమింగ్ హౌస్ని ఉంచారని, లేదంటే దాన్ని వాడుతున్నారని, యూజ్ చేస్తున్నారని, లేదంటే పర్మిట్ చేస్తున్నారు, అలో చేస్తున్నారు అనమాట కామన్ గేమింగ్ హౌస్ని యూజ్ చేయడానికి. ఎందుకు అంటే గేమింగ్ కోసం, దానికోసం అనమాట, గేమింగ్ కోసం, లేదంటే ఆ గేమింగ్ ఆడడం కోసం, ఆ పర్పస్ కోసం ఆ ప్లేస్లో ప్రజెంట్ అయి ఉన్నారు. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు సో ఎవరైతే కన్విక్టింగ్ మెజిస్ట్రేట్ అంటే ఎవరైతే మెజిస్ట్రేట్ సో వాళ్ళకి అగెయిన్స్ట్గా ఆర్డర్ అనేది పాస్ చేస్తున్నారు, ఓకే. సో అలా కన్విక్టింగ్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఒక అక్యూజ్ని కన్విక్ట్ చేస్తున్నారో ఆ మెజిస్ట్రేట్ ఆయన ఏం చేస్తారు, ఆర్డర్ చేస్తారు ఏమని, ఏవైతే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అనేవి ఆ కామన్ గేమింగ్ హౌస్లో మీరు కనిపెట్టారో వాటన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేయమని, అలానే ఫర్ఫీట్ చేయమని చెప్తున్నారు. అలానే సో ఏదైతే సెక్యూరిటీస్ ఆఫ్ మనీ అవ్వనివ్వండి, లేదంటే ఇంకేవైనా ఆర్టికల్స్ వాళ్ళు సీజ్ చేశారో అరెస్ట్ చేసే టైంలో, సో ఎక్సెప్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అంటున్నారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ని మళ్ళీ తిరిగి సేల్ చేస్తే మళ్ళీ ఇంకెవరో యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. సో ఎక్సెప్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ వదిలేసి ఏవైతే ఆర్టికల్స్ని సీజ్ చేశారో, సెక్యూరిటీస్ ఉన్నాయో వాటిని సేల్ చేసేయమంటారు, అమ్మేయమంటారు. అలానే ఏవైతే ప్రొసీడ్స్ వస్తాయో, ఓకే, విత్ ఆల్ ద గూడ్స్ సీజ్డ్, వాటిని ఎవరైతే ఎంటైటిల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఆ కన్విక్టింగ్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఆయన అయితే ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి సెక్షన్ 8. సో సెక్షన్ 9 నుంచి మనకి కంటిన్యూయింగ్ ప్రావిజన్స్ విత్ రెస్పెక్ట్ టు గేమింగ్ ఆఫ్ బర్డ్స్ అవి ఉంటాయి. సో వీ విల్ గో త్రూ దాట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Until then, keep revising the acts which I already taught. Hope it helps. Thank you.